Dear beloved in the Lord Jesus Christ, we have been meditating from the life of Abraham. ఎన్నో విషయాలు లేఖనాలలో నుండి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మన ఆధ్యాత్మిక జీవితం కూడా అబ్రహాములాగా ఉండాలని కోరుకుంటా ఉంటాం. So when we have been meditating many lessons from the life of Abraham, we all will desire and would like to behave or live like Abraham. నేను ప్రారంభంలోనే చెప్పాను, ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో అబ్రహాం గారు లేకుండా ఉండని ఊరు ఉండదు అని. So in the beginning only I have mentioned that if you go any village, any town, you won't see that Abraham's names are not there. అలాగనే మన ఆన్లైన్ మీటింగ్ లో కూడా అబ్రహాం గారు ఉన్నారు. Even in our online meeting also, in our fellowship through this Zoom call, we see couple of Abrahams. బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న అబ్రహాం వలె ఉండడానికి మీలో ఎంతమందికి ఆశ ఉంది? How many of you would like to be like Abraham? మీ అందరికి ఆశ ఉంది కాబట్టి ఈవేళ అబ్రహాం ఎలా ఉన్నారో మనం కూడా అలాగే ఉండేటట్లు జాగ్రత్త పడదాం, సిద్ధపడదాం. ఈరోజు దేవుని వాక్యాన్ని లేఖనంలో నుండి చదివి మనం విందాం. So we also will do like Abraham. So we shall look to the word of God this morning. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనం నుండి మనము ప్రతిసారి ఇక్కడే చదువుకొని ధ్యానం చేస్తున్నాం. So we have been reading the portion from book of Isaiah chapter 51:2. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతని పిలిచి తిని అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. బ్రదర్ వాయిస్ రావట్లే. Look unto Abraham father and to Sarah that bare you, for I called him alone and blessed him and increased him. తండ్రి అయిన అబ్రహాము ఆయనను గురించిన సంగతి మనము ఆలోచన చేస్తున్నాం. ఈ దినం కూడా అక్కడ నుండే ధ్యానం చేద్దాం. So we have been looking Father Abraham. So even from today's meditation also, we shall begin with this Isaiah chapter 51 verse 1. ప్రభు సహాయాన్ని కోరుకొని అబ్రహామును గురించిన సంగతి ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. We shall look to the Lord in prayer for God. మహాగణుడవైన మా దేవ, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. Most holy and glorious and great God, we praise you. అబ్రహామును పిలిచి ఆయన ప్రయాణంలో మీరు చేసిన ప్రతి సహాయము కొరకు స్తోత్రములు. Lord, we thank thee for thy great help for Abraham in his journey. ఆయన జీవితంలో నుండి మాకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తోత్రములు. Lord, we thank thee for teaching us many lessons from the life of Abraham. ఆ వరుసలో ఈ దినము కూడా చదవబడిన లేఖన భాగాన్ని దీవించి మా అందరితో మీరు మాట్లాడండి. Lord, even today we look to thee that you would speak to us from the portion. సమస్త విషయాల్లో గొప్పదైన మీ సహాయం ఇచ్చి మహిమ పొందుతారని వేడుకుంటూ, Lord, in everything we believe that you are going to grant us abundant grace. అన్ని విషయాల్లో ఆదుకోమని ప్రార్థిస్తూ, Lord, in everything, Lord, please hold us and keep us safe. మిమ్మును ప్రేమించి మీ వాక్యాన్ని ప్రేమించి సహవాసానికి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ఆశీర్వదించమని వేడుకుంటూ, Lord, the brethren who are desiring the word of God, who gather
I ask you that you would bless them abundantly with thy word. సమస్త విషయంలో సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. In Jesus Christ most blessed name we pray. Amen. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న వచన భాగంలో అబ్రహామును గూర్చిన సంగతి ఆలోచన చేస్తూ వస్తున్నాం. Beloved in Christ, we have been, as I told you, we have been looking into the life of Abraham from the chapter 51 verse 2 Isaiah. గత వారంలో అబ్రహామును గురించిన సంగతులు ఆలోచన చేస్తే అతడు నమ్మకమైన మనసు గలవాడు అనే విషయాన్ని మనం విన్నాం. So in the last week we learned or heard about that he was a man of a faithful heart. ఈ రోజు మనం ఆదికాండం 18వ అధ్యాయములో నుండి ఒక సత్యాన్ని తేటగా మనం నేర్చుకుందాం. Today we shall learn a truth from book of Genesis chapter 18. 18వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు మనం చదువుకుంటే, మరియు మమ్మిరే దగ్గరున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. Genesis chapter 18 verse 1, and the Lord appeared unto him in the plains of Mamre, and he sat in the tent door in the heat of the day. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అని 2-3 వచనాల్లో చూస్తాం. And he lifted up his eyes, looked until lo, 3 men stood by him, and when he saw them, he ran to meet them from the tent door and bowed himself toward the ground. Lord, if now I have found favor in thy sight, cast not away, I pray thee, from thy servant. 4వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతున్నాను. నేను కొంచెం నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునుడి. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. So, dear brothers, as we all know the scripture, we from Genesis 18, from verse 5 on, couple of verses brother has read. ఓకే, చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో అబ్రహాము ఆతిథ్యమిచ్చిన అబ్రహాం అనే మాట మనం రాసుకుంటే బాగుంటుంది. It's good to note that from the red portion we see Abraham as Abraham who gave the hospitality. ఆతిథ్యం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది లేఖనాలలో కూడా. Even in the entire scripture we see giving hospitality to the strangers or anybody is a significant thing we find in scripts. అబ్రహాము తన జీవితంలో దేవుని ద్వారా ఏమి పొందకపోయినా దేవునికే ఇచ్చేవాడుగా ఉన్నాడు.
in Abraham's life, in some instances, we see that even though he did not receive anything from the Lord, but at that moment we find Abraham giving to అబ్రహాము దేవునికి ఏమేమి ఇచ్చాడు? Abraham. What kind of things Abraham gave it to the Lord? మనము 12-13 అధ్యాయాలలో అబ్రహాము బలిపీఠములను కట్టి ప్రార్థన ఇచ్చెను లేక ప్రార్థించెను. We see in book of Genesis chapter 12 on, Abraham built an altar to the Lord and he prayed. So in that we see that he built altars unto God and he prayed unto the Lord. ఆదికాండం 14వ అధ్యాయములో దశమ భాగమును ఇచ్చెను. Even in Genesis chapter 14 we find Abraham gave a tenth of his portion unto the Lord. మాత్రమే కాదు 18వ అధ్యాయంలో అబ్రహాము ఆతిథ్యం ఇచ్చెను. Not only that, in chapter 18 we see that he gave hospitality to the Lord. 22వ అధ్యాయములో తన కుమారుని ఇచ్చెను. In 22nd chapter we find Abraham give his son unto the Lord. వీటన్నిటికీ ప్రతిఫలముగా అబ్రహాము దేవుని దగ్గర నిబంధనను పొందెను. For all these things, as a reward, Abraham received the covenant from the Lord. మీరు గమనించాలి, ఒకటి హృదయ సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. Number one, if we notice and find Abraham as a person who gave his heart, sacrificed his heart unto the Lord. రెండు, సొమ్ము సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. Secondly, he gave his resources, money unto the Lord. మూడు, తనకున్న స్వకీయ సాంపాద్యము సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. సాంపాద్యం, not only that, సమర్పణ కలిగిన వాడుగా ఉన్నాడు. Thirdly, we see that he gave, first he gave the heart, second he gave his resources and money, third he gave his inheritance, his son himself gave offered unto the Lord. ఇక్కడ ఆతిథ్యం బ్రదర్. మూడవది సాంపాద్యం, తనకు కలిగిన దానిలో ఆతిథ్యం ఇచ్చాడు. నాలుగవది స్వాస్థ్యాన్ని ఆతిథ్యం ఇచ్చాడు. తెలుగు పదాలు. Thirdly, he gave whatever he have, the possession he had, he gave the hospitality to the Lord. And fourthly, he gave his inheritance, his son, to the Lord. ఒకటి శరీరముని ఇచ్చాడు, రెండు సొమ్ముని ఇచ్చాడు, మూడు సంపాదన ఇచ్చాడు, నాలుగు తన స్వాస్థ్యాన్నే ఇచ్చాడు అనే భావం. So we see a meaning in fourfold giving unto God. Number one, he gave his heart unto the Lord, and secondly, he gave his possession to the Lord. I mean, gave hospitality, and then we see he gave his the son unto the Lord. ఈ నాలుగింటిని మళ్ళా చెప్తున్నా. ఒకటి తన శరీరాన్ని ఇచ్చాడు, రెండు తన సొమ్ముని ఇచ్చాడు, మూడు తన సంపాదనని ఇచ్చాడు, నాలుగు దేవుడిచ్చిన స్వాస్థ్యం. పిల్లలు స్వాస్థ్యం కదండి, కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యం. తన స్వాస్థ్యాన్ని దేవునికి ఇచ్చాడు. నాలుగింటిని దేవునికి ఆయన ఇచ్చిన వాడుగా ఉన్నాడు. So we find Abraham giving in a four-dimensional way. He gave his body and his possession and his son, and whatever God has given, he gave hospitality to God. కాబట్టి ఈ విధంగా దేవునికి ఎప్పుడైతే ఇచ్చాడో దేవుడు ఆయనకి ఇవ్వవలసినవి ఆయన ఇచ్చాడు. So in this way, when Abraham submitted to the Lord has given whatever he has to give to Abraham. పాత నిబంధన గ్రంథంలో మొదట భక్తులు దేవునికి ఇచ్చారు, ఆ తర్వాత దేవుడు వారికి ఇచ్చాడు అనే విషయాన్ని మనం గుర్తిస్తాం.
In Old Testament, we find people, the children of God, gave things unto the Lord. After that, the Lord has blessed them. కానీ క్రొత్త నిబంధనలో అయితే దేవుడే మొదట మనకిచ్చాడు, ఆ తర్వాత మనల్ని ఇమ్మని కోరాడు. But in second aspect in the covenant, New Testament, first the Lord himself gave for us, and then we are giving back to the Lord in that. దేవుడు తన సొంత కుమారుని మన నిమిత్తమై ఆయన ఇచ్చాడు, ఆ తర్వాత మన హృదయాన్ని ఆయనకి ఇమ్మని కోరాడు. In the Lord gave his son, one and only son, beloved son, for all of us, and asking all us to give back, give us our hearts to the Lord. మొదట అబ్రహాం విషయంలో పిలిచిన దేవునికి బలిపీఠం కట్టాడు. First, Abraham, the Lord who has called him, he built an altar unto the Lord. రెండు, పిలిచిన దేవునికి 10వ వంతుని ఇచ్చాడు. And the called, whoever called him, he gave 10th of his portion to the called God. 3, పిలిచిన దేవునికి ఇప్పుడు మనం చదువుకున్నట్లు తన సంపాదన దానిని ఖర్చు చేసి ఆతిథ్యం ఇచ్చాడు. And thirdly, as we see here, the whoever called him, to that Lord he giving his portion unto him. ఆ ఆతిథ్యము ద్వారా ఆయనకు వాగ్దానము చేయగా ఆ వాగ్దాన ఫలమైనటువంటి ఇస్సాకును తన స్వాస్యమును దేవునికి ఇచ్చాడు. And due to that hospitality, the Lord has given covenant and the promise that you will bear a child, and that child, fourthly, he is offering back to the Lord in next chapter. బహుశా మీకు అర్థమైందని అనుకుంటాను. Hope all of you are able to understand. పాత నిబంధనలో దేవునికి మొదట ఇచ్చారు, తర్వాత వారు పొందారు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడే మొదట మనకిచ్చాడు, తర్వాత ఆయన ఇమ్మని కోరాడు. So in the Old Testament people, they gave themselves unto the Lord, and the Lord has blessed them. But in New Covenant, in Testament, the Lord himself gave his one and only son for all of us, and then asking us to back or give our hearts to him. Hope you are able to understand. ఈ విషయం అర్థమైంది కదండి ప్రతి వాళ్ళకి? ఇది వాస్తవమా కాదా? బైబిల్ ప్రకారంగా ఈ బైబిల్ ఎరిగిన వాళ్ళు వాస్తవమేనా? ఓ రైట్, థ్యాంక్ గాడ్. విషయాన్ని మనం ఆలోచన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాం. So here our topic of concern is Abraham, one who gave hospitality to the Lord. దేవుని వాక్యంలో ఆయన ఆతిథ్యము ఇవ్వటానికి కొన్ని కారణాలు మనము గమనిద్దాం. We see some of the reasons why Abraham gave hospitality to the Lord. Let's look into the word of God. రెండవదిగా దేవుడు ఆతిథ్యము స్వీకరించాలంటే ఆయనలో ఉన్న కారణాలు కూడా గమనిద్దాం. And in what way the Lord will accept our hospitality, we shall look those reasons also. ఒకటి, అబ్రహాము జీవితంలో ఇలా అనుకున్నాడు, నేను ఆతిథ్యము దేవునికి ఇచ్చేవానిగా నేను ఉండాలి అని అనుకున్నాడు. Number one, Abraham thought, I be a person who will give hospitality unto the Lord or to the Lord. So that's why he thought of, I'm giving hospitality to God. రెండవదిగా నా ఆతిథ్యము స్వీకరించాలి అని అంటే నేను ఎలాగున ఇవ్వాలో అది ఎరిగిన వాడుగా ఉన్నాడు. Secondly, he was a person in what way if I give my hospitality, God will accept. He was behaving, treating or acting in that way. ఒకటి మనం ఇక్కడ గమనిస్తే 18వ అధ్యాయము 2వ వచనంలో కన్నులెత్తి యెహోవాను చూచాడు అనే మాట మనము గమనిస్తాం. We notice here in book of Genesis chapter 18 verse 2.
And అప్పుడు he lifted ముగ్గురు his వారి eyes and looked. అప్పుడు ముగ్గురు కనిపించినట్లుగా గమనిస్తాం. After that we see, he could see 3 men stood by him. ఇక్కడ మనం గమనిస్తే ఒకటి చూచిన అబ్రహాం, ఇక్కడ 7 పాయింట్స్ మనం విందాం. ఒకటి దేవుని చూచిన అబ్రహాం. We will think 7 points here. 1, Abraham who looked the Lord. 2, వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తిన అబ్రహాం. And to meet them, Abraham, the Abraham who ran to meet them. మూడవది నేలమట్టుకు వంగిన అబ్రహాం. And thirdly, and bowed himself toward the ground. 18:3 బతిమాలిన అబ్రహాం, దాటిపోవద్దని And we బతిమాలిన see అబ్రహాం. Abraham who requested, pleaded them. నాలుగవదిగా Abraham who pleaded, requested them to not to pass by. నాలుగవదిగా ఆహ్వానం అందించిన, ఐదవదిగా ఆహ్వానం అందించిన అబ్రహాం. And fifthly, we notice Abraham who welcomed them to have meal with him. ఆరవదిగా నా ఆతిథ్యమును అంగీకరించమని వేడుకొనిన అబ్రహాం. And sixthly, we see Abraham who requested them to receive his hospitality. ఏడవదిగా ఆతిథ్యం ఇచ్చుటకు త్వరపడిన అబ్రహాం. And seventhly, we notice that Abraham who was eagerly passionate to give hospitality. ఇప్పుడు ఆ ఆతిథ్యం ఇచ్చుటలో ఉన్న ఆంతర్యం ఏమిటి? Now, what is the secrecy, intention to give the hospitality? ఆతిథ్యం ఇచ్చుటలో ఉన్న ఆంతర్యం ఏమిటి అని అంటే, కొంచెం అలసట తీర్చుకొనుడి, మీ ప్రాణములను బలపరచుకొనుడి. 5వ వచనం, 4-5 వచనాల్లో. So in 4 and 5 verses, we notice that Abraham saying to the men, and I will take a morsel of bread and comfort your hearts, after that they shall pass on. మీ ప్రాణములను బలపరచుకొనుడి అనే విషయాన్ని మనం ఇక్కడ తేటగా గమనిస్తాం. అలసట తీర్చుకోవడం, ప్రాణములను బలపరచుకోవడం, రెండు కారణాలు. 2 reasons I was trying to play, request them, ask them, and comfort your hearts, that they shall pass on. అలసట తీర్చుకొనుడి, ప్రాణములను బలపరచుకొనుడి. Comfort and strengthen your hearts. ప్రియులారా, విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఈ విషయంలో అబ్రహాముకు ఏమాత్రం స్వార్థం అనేది లేదు. When we look carefully these verses, Abraham's response, zealously he was trying to help them and console them, comfort them. నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు అనే స్వభావం కూడా ఆయనలో కనపడటం లేదు. And we also notice that he is not giving or doing this thing with an expectation. ఇవాళ చాలా మంది మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పే బోధలు ఎక్కువగా వినబడుతున్నాయి కదా. In these days we see many people in TV preachers that they say, you give it to the Lord, Lord will give back. You sow and reap, like you see many things in TV. దేవునికి మీరు ఇవ్వండి, దేవుడు మీకు ఇస్తాడు, ఇంత ఇస్తే అంత ఇస్తాడు అని వారు చెప్పడం అది సరికాదు. So many are telling that if you give this much, Lord will give this much. So I think this way is totally not good, not correct. మనము దేవునికి ఇస్తే ఇస్తాడు మరలా అనేది స్వార్థం. If you give it to God, if he in a sense he will give back, the selfish motto. దేవునికి నేను ఇచ్చాక ఆయన ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు
ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇస్తాను అనేది నిస్వార్థం. So without any self motto, without any expectation, I will give it to the Lord. Whether he gives or not, I will give. That would be desirable and required all of us. కానీ ఈ రోజుల్లో ఇంతకంటే భిన్నంగా ఉంది. ఏంటి ఆ సంగతి అంటే, నేను దేవునికి ఇస్తే నన్ను జనాలు గణపరుస్తారు అనే ఉద్దేశంతో కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉన్నారు. And these days we see another aspect. People are thinking, if I give it to the Lord, many will please me, many will praise me. My name be glorified that way. For the name's sake, people are giving. ఇది మరీ దారుణం, మరీ విడ్డూరం. This is horrible, and this is so really to think of it very not good at all. సరే, ఏదేమైనా ఆతిథ్యం ఇచ్చుటలో అబ్రహాము త్వరపడిన వాడుగా ఉన్నాడు. Whatever it be, we see Abraham was eager to give hospitality. 18వ అధ్యాయం 6వ వచనం చూడండి. 18th chapter 6th verse we shall look in. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి అనే మాట చూస్తున్నాం. We notice here in 6th verse, and Abraham hastened in the tent unto Sarah. అబ్రహాము గుడారములో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళాడు. Abraham hastened into the tent unto Sarah. 18వ అధ్యాయంలోనే 6వ వచనంలో మరొక మాట శారాతో అన్నాడు, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండితో రొట్టెలు చేయమని చెప్పాడు. And we also see another word. One is a hasten, another word make ready quickly. మాత్రమే కాదు, 18వ అధ్యాయం 7వ వచనంలో పశువుల మందకు పరుగెత్తుకొని వెళ్ళాడు. And not only that, we see in 7th verse, and Abraham ran unto the herd. ఆ పనివానికి దానిని తెచ్చి దాని త్వరగా సిద్ధపరచుము అని 7వ వచనంలో చెప్పాడు. And we see and fetch a calf tender and good, and gave it unto a young man, and he hastened to dress it. ఇక్కడ వచ్చిన వారు ముగ్గురు, ఆ ముగ్గురికి ఆతిథ్యం ఇచ్చిన వారు ముగ్గురు, ఆ ముగ్గురులో త్వరత అనేది కనబడుతుంది. We see 3 people involved in giving hospitality. In the 3, we notice the word hastened. విషయాన్ని మీరు తేటగా గమనిస్తే ప్రియులారా, అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడానికి త్వరపడ్డాడు, ఆతిథ్యం ఇవ్వడానికి శారా త్వరపడింది, తన పనివాడు త్వరపడ్డాడు ఆతిథ్యం ఇవ్వడానికి. To give hospitality, Abraham hasted. To give hospitality, he made Sarah to hasted. To give hospitality, he made a servant to hasted to give to dress the off. మనకెన్నోసార్లు ఇవ్వాలని అనిపిస్తుంది కానీ అందులో మనకి ఆలస్యం, నిర్లక్ష్యం కదండి. In many times we also would like to give hospitality, but we won't give this kind of eagerness, quickness, but we will be slow in giving hospitality. నిజంగా ఆతిథ్యం ఇచ్చుటలో ఎంత గొప్ప ఆనందం ఉన్నదో ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. Abraham knew the joy of giving hospitality. అందుకే చెప్పాడు, నీకు వచ్చే సంవత్సరంలో నీకు కౌగిటిలో కుమారుడుంటాడు అనే వాగ్దానాన్ని చేసి వెళ్ళినట్లుగా చూస్తాం. That's why after the manner in which he gave the hospitality, the Lord in reward he blessed and said, you will fall in your hands, you will find the next year. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమో ఇచ్చి ప్రతిఫలం పొందొచ్చు అనే విషయాన్ని మనం కొంత ఈ భాగంలో నేర్చుకోవచ్చు. So in this section we can learn that when we give hospitality to the Lord, we will be rewarded. మనము ఇస్తే మేలు పొందుతామనేది కాదు, ఇచ్చి మేలు పొందాలి.
we see here, we have to give unto the Lord and be blessed. It's not that after blessing giving back, but before that we must give and be blessed. కనుక అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్లే నేటి దినాలలో మనము కూడా ఆతిథ్యం ఇచ్చేవారిగా దేవునికి, దేవుని పేరట, దేవుని పిల్లలకు మనము ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలనే సత్యాన్ని ఈ వచన భాగాల్లో ప్రారంభంలోనే మనం నేర్చుకుంటున్నాం. So even in the beginning verses of this chapter, we are learning we must give it to the Lord, so that the faithful Lord, he will reward us accordingly. ఆ విషయంలో మనం ఆలోచన చేసినప్పుడు ఏమని చెప్పాడు? రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో ఓ సంగతి చెప్పాడు. We see here in Hebrews chapter 13 verses 1. 13:1. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యమిచ్చిరి. We notice here Hebrews chapter 13:1, let brotherly love continue, be not forgetful, entertain strangers, for thereby some have entertained angels unawares. ఇక్కడ రాయబడిన మాట ఆతిథ్యము చేయ మరువద్దు అనే మాట చెప్పాడు. Here also we notice that be not forgetful to entertain strangers. ఆతిథ్యము చేయ మరవకుండా మనం ఆతిథ్యము చేస్తూ ఉంటే ఎవరికి ఆతిథ్యము చేసినట్టు? తెలియకయే, ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. Without knowing, if we give hospitality to the strangers, it is referenced or mentioned by giving to the angels. కనుక ఆతిథ్యము ఇస్తే ఆతిథ్యం విషయంలో ఆతిథ్యం ఇచ్చుట మరచిపోకూడదు. 2, ఆతిథ్యం ఇస్తే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన వారమే అవుతాం. ఈ ఆతిథ్యం కూడా మనం ఎలా ఇవ్వాలి? పేతురు రాసిన మొదటి పత్రిక 4:9 చెప్పాడు. We also see in first chapter 4 verse 9, పేతురు పత్రిక 4:9 ఈ విధంగా వ్రాయబడి ఉంది. సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యము చేయుడి అని వ్రాయబడింది. use hospitality one to another without grudging. సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. Use hospitality one to another without grudging. నిజమేనండి, ఆతిథ్యం చేయాలంటే ఎంత ప్రయాస అండి. చూడండి, అక్కడ మనం గమనిస్తాం, అబ్రహాము పరిగెత్తాడు, శారాను పరిగెట్టించాడు, పనివాణ్ణి పరిగెట్టించాడు. త్వరగా చేయండి అంటే వాళ్ళు ఎంత సణుక్కొని ఉంటారో అని మనము ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. కానీ వారు అలా సణుక్కోలే. So we notice Abraham made he ran, and he made Sarah to run, and he made servant to run. In that activity, how they might grudged while doing that, we don't. సరే ప్రియులారా, మనం ఎప్పుడైనా ఇతరులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎలా ఇద్దాం? సణుగు కొనకుండా. Anyway, but how we shall give hospitality to the strangers or any brothers? ఎలా ఇద్దాం? సణుగు కొనకుండా ఇద్దాం. Let's give hospitality, entertain the strangers without grudging. సణుగు కొనకుండా ఎలా ఇవ్వాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. How we can give hospitality without grudging? Let's look into book of 1 chapter 12 verses 13. రోమా పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో మనం ఎలాగో ఆతిథ్యం ఇవ్వాలో చెప్పాడు. ఏమని వ్రాయబడింది? 12:13లో
పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు పరిశుద్ధ- శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని వ్రాయబడింది. So notice here, in the sense that we need to be very carefully give the hospitality. గమనించారా ప్రియులారా? ఎలా ఇవ్వాలి? శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చుచుండుడి. In English, we see that here distributing to the necessity of saying given to hospitality. ఆతిథ్యం అంటే ఏమిటో చెప్పాడు ఈ వచ్చిన భాగంలోనే. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు అనే మాట మనం గమనించాం. So, what hospitality he has mentioned early in Book of Romans chapter 12, we need to meet the needs of the saints. అంటే పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందడం అనేది కూడా ఒక విధంగా ఆతిథ్యమే అనే విషయాన్ని, ఆ ఆతిథ్యం అనేది శ్రద్ధగా ఇచ్చుచుండాలనే సత్యాన్ని చెప్పాడు. Consistently with care, we need to meet the needs of the saints. That is called as hospitality here. ప్రియులారా, ఒకటి ఆతిథ్యం ఇచ్చుటలో మరువకుండా ఇవ్వాలి. Without grudging, we need to give hospitality. అలాగిస్తే దేవదూతలకు ఇచ్చినట్లు అవుతాం. If we give like that, we will be called as hospitality givers to the angels. రెండు సనుగు కొనకుండా ఆతిథ్యం ఇవ్వాలి. And secondly, without a murmuring, to give hospitality. బ్రదర్ అన్న మ్యూట్ లో ఉన్నారే, కొంచెం అన్మ్యూట్ చేయండి. థ్యాంక్ యూ. ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడిన వాస్తవిక సత్యం ఏమిటి అని అంటే, సనుగు కొనకుండా ఆతిథ్యము చేయాలి. Dear beloved, we notice that without grudging, we must do hospitality. మూడవదిగా శ్రద్ధతో ఆతిథ్యం ఇవ్వాలి. And thirdly, we need to give hospitality with much care. ఆతిథ్యం ఇవ్వడం అంటే పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుట అనే విషయాన్ని మనము గమనిస్తాం. We also notice giving hospitality means meeting the needs of the saints in their desperate needs. మరి అలాగున పరిశుద్ధుల అవసరతలు తీర్చి ఆతిథ్యం ఇచ్చిన వారు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. Like that, in the desperate needs of the saints, there are some people who gave the hospitality and meet needs. We see from chapter 16. రోమా పత్రిక 16వ అధ్యాయం 23వ వచనంలో నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయియు అనే మాట చూస్తున్నాం. We see here in 23rd verse of Romans 6, Gaius, mine host, and of the host church salute. రోమా పత్రిక 16:23లో నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యమిచ్చు గాయి అనే మాట చూస్తున్నాం. We notice here Gaius, mine host, and of the whole church. చూసారా, ఇతడు పౌలుకు ఆతిథ్యం ఇచ్చాడు అంటే పరిశుద్ధుల అవసరత తీర్చాడు. మాత్రమే కాదు, యావత్ సంఘమునకు కూడా ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఎంత గొప్ప సంగతి ప్రియులారా! What a wonderful privilege Gaius has. He gave hospitality to Paul, not only Paul, he gave the whole church. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందేవారంగా మనం ఉన్నామా? యావత్ సంఘానికి ఒక్కరికే మనం ఒక పూట భోజనం పెట్టి వారికి ఏదైనా సహాయం చేయడానికే ఇబ్బంది పడే రోజుల్లో ఆయన యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చాడు అని అంటే అసలు ఎంత గొప్ప త్యాగమూర్తో మనం అర్థం చేసుకోవాలి. What a blessed and what a wonderful
heart Gaius is having, he is giving not only to the Paul, but he's giving entire assembly church. He has given the hospitality. అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో కొర్నేలి ఆతిథ్యం ఇచ్చినటువంటి మాట వాస్తవమే. Even in book of Acts chapter 10, we see the Cornelius gave the hospitality. It was true. ఆయన ఆతిథ్యం ఇచ్చినటువంటి సంగతి మనము స్పష్టంగా గుర్తిస్తాం. We clearly find Cornelius gave hospitality. Book of Acts chapter 10. 10:22లో పరిశుద్ధ దూతల వల్ల బోధింపబడిన చెప్పి అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను అనే మాట చూస్తున్నాం. We see in 22 verse 22, he was warned from God by an holy angel sent went for thee into his house and to hear words of thee. కొర్నేలి నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా జనులందరి వల్ల మంచి పేరు పొందినవాడు. ఇలాంటి వ్యక్తి పేతురు రాగానే లోపలికి పిలిచి అతనికి అతనితో ఉన్న వారందరికీ ఆతిథ్యం ఇచ్చిన వాడుగా గమనిస్తున్నాం. We notice him in the even verse 23 also. They called them, he them in and lodged them. So he gave hospitality to those people. అలాగే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయములో Even in the Acts 16:34లో మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను అనే మాట చూస్తాం. we see, and when he had brought them into his house, he set meat before them and rejoiced, believing God all his house. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాట ఉన్నది. చెరసాల నాయకుడు, జైలు అధికారి తాను పొందిన రక్షణను బట్టి ప్రభు పిల్లలను పిలిచి ఆయన ఆతిథ్యం ఇచ్చి ఆనందించినట్లుగా చూస్తాం. We see here that jailer called the apostle to their home, and he set meat for them and rejoiced God with all his house. ఇలాగున మనము ఆతిథ్యం ఇచ్చే వారముగా ఉండాలనే సత్యాన్ని దేవుని వాక్యంలో నేర్చుకుంటాం. So in God's word we learn a truth, we must do hospitality. ఇప్పటి వరకు మనము విన్న విషయాల్లో వారు దేవుని వలన మేలు పొందిన వారు, దేవుడు చేసిన మేలును బట్టి వారు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము గుర్తిస్తాం. So if we read the verses, they received blessing from the Lord and they gave hospitality to the Lord. ప్రాముఖ్యంగా మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. Especially I want to mention another point from book of Acts chapter 28 verse 7. అక్కడేమన్నది, పొప్లి అను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు, అతనికి ఆ ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని 3 దినములు స్నేహ భావముతో ఆతిథ్యమిచ్చెను అనే మాట మనము చూస్తాం. We notice here in the same quarters where possessions of the chief man of the island, whose name was Publius, who received us and lodged us 3 days courteously. ఆతిథ్యం అనేది ఎలా ఇవ్వాలి? స్నేహ భావముతో ఇవ్వాలి. అంటే సణుగు కొనకుండా, అంటే శ్రద్ధగా ఇవ్వాలి. Without grudging, with much care, with courtesy, we must give the hospitality. ఈ 4 మాటలు మీ మనసులో బాగా ముద్రించుకోండి. 1, ఆతిథ్యం ఇవ్వటంలో మరుపు ఉండకూడదు. 2వది, ఆతిథ్యం ఇవ్వటంలో సణుగులు ఉండకూడదు. 3, ఆతిథ్యం ఇవ్వటంలో శ్రద్ధ ఉండాలి. 4, ఆతిథ్యం ఉండడంలో స్నేహభావముతో ఆతిథ్యం ఇవ్వాలి. So we must remember,
Number one, we must not forget the giving the hospitality. Number this, we must give the hospitality without grudging. Number three, we must give the hospitality with much care. And number four, we must give hospitality with courteously. ఎప్పుడైతే మనము స్నేహభావముతో ఈ ఆతిథ్యాన్ని ఇస్తామో అప్పుడు దేవుడు మన పక్షంగా ఉపకారాన్ని కూడా చేస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తిస్తాం. So if we give hospitality in this manner with friendly courtesy, definitely Lord will reward us. ఇంతకీ ఈ వ్యక్తి ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి నాగరికుడా అనాగరికుడా? Ultimately, especially we notice a man who gave the hospitality, is this man is socially equipped or unequipped? 28వ అధ్యాయం 2వ వచనంలో అనాగరికులకు ఆ ద్వీపవాసులు మాకు చేసిన ఉపచార మింతంత కాదు అనే మాట చూస్తాం. So we notice that those tribes or those undeveloped, unempowered, socially unempowered people gave the hospitality in a nice manner. వారెవరు అంటే అనాగరికులు, ఇలిటరేట్స్ అన్నమాట. So those people are not educated, they are illiterates, but still they gave hospitality with courtesy. నిజంగా ఈవేళ అనాగరికులు ఆతిథ్యం ఇచ్చారని బైబిల్లో చదువుతుంటే ఈవేళ నాగరికులైన వారు ఆతిథ్యం ఇవ్వటంలో వెనుక ఉండేవారుగా ఉన్నారు. Uneducated, illiterate were mentioned in the Holy Bible that they gave the hospitality, but these days highly educated people are so sad to notice, so sad to see that they are back and they are lagging behind, grudging and not giving hospitality at all. ఇప్పుడు మీరు చెప్పండి ప్రియులారా, నాగరికుని చూచి అనాగరికుడు నేర్చుకోవాలా, అనాగరికుని చూచి నాగరికుడు నేర్చుకోవాలా? Now you tell me, the illiterate should learn from the illiterate or illiterate should learn from literate? చెప్పండి, మీరు చెప్పండి. ఎవరిని చూచి ఎవరు నేర్చుకోవాలి? Who should learn from whom? నాగరికుని చూచి అనాగరికుడు నేర్చుకోవాలి. కానీ వేళ అనాగరికుడిని చూచి నాగరికులు అనుకున్న వారు కూడా నేర్చుకోలేని దుస్థితిలో ఉన్నారు. అది చాలా విచారం. So pity conditions, sad situation. All the literate, highly literate, educated people are in the pity condition that they are in a position to learn from the illiterate. ఇప్పుడు చెప్పండి, ఎన్ని దినాలు ఇచ్చాడు? 28వ అధ్యాయం 7వ వచనంలో అతడు మమ్మను చేర్చుకొని 3 దినములు ఆతిథ్యం ఇచ్చాడు. How many days this Publius give the hospitality? We see, and Lord has 3 days courteously. ఈ 3 దినాలు ఎంత మందికి ఇచ్చాడు? For how many people he gave? 27వ అధ్యాయం 37వ వచనం, 27:37. 27:37. Acts వాడలో ఉన్న 27:37. మేమందరం 276 And we were all in ship 260 souls. 376 376 మందిని మేము వాడలో ఉన్నాము. 216. ప్రియులారా గమనించండి, ఈ 376 మందికి 3 రోజులు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. Brother, this is 200, not 300. 203 scores. సారీ, 276. ఓకే, 276. రైట్. 276 వరకు ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. See what a significant number.
276 people gave 3 days hospitality. టోటల్ గా 3 రోజులు ఆతిథ్యం, 3 పూట్ల ఆతిథ్యం అంటే చెప్పండి ఎంత మంది వస్తారు ఇప్పుడు? టోటల్ చేసే ఉంటారేమో బహుశా. 3 రోజులు అంటే 276 ఇంటూ 3 వేసుకోండి. ఆ వచ్చిన టోటల్ని మళ్ళా 3 వేసుకోండి. ఆ టోటల్కి 3 వేయండి. చెప్పండి ఎంత వస్తుంది టోటల్? How many people in a 3 days? How many total number of people he served for 3 days? సరే, అంతేకాదు ప్రియులారా, 28వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. Not only that, we notice we read chapter 8 verse 10. మరియు వారు అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి అని వ్రాయబడింది. And we see here, who also honored us with many honors, and when we departed, they laden us with such things as were necessary. అనేక సత్కార్యములతో మమ్మను మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళేటప్పుడు కావలసినవన్నీ ఇచ్చారని వ్రాయబడింది. So whatever needed for them, they landed all those things with them. కావలసినవన్నీ ఎంత కాలానికి సరిపోయేవన్నీ ఇచ్చారు? For how many days things sufficiently they gave? 28వ అధ్యాయం 11వ వచనంలో 3 నెలల అయిన తరువాత ఆ ద్వీపమునందు శీతాకాలం అంతయు గడిపి అనే మాట మనం చూస్తాం. 28:11. We see in verse 11, and after 3 months we departed in ship of Alexandria. వారు ఉన్నప్పుడేమో 3 దినాలు ఆతిథ్యం ఇచ్చారు. వారు ప్రయాణంలో ఉండగా 3 నెలలకు సరిపోయే వాటిని ఇచ్చి పంపించారు. వారండి నాగరికులంటేను. Those people are really socially civilized, socially empowered. 3 days hospitality and things for the 3 months. ఇప్పుడు చెప్పండి, 3 నెలలకు సరిపోయిన గ్రాసాన్ని వారికి అందించారు అని అంటే అసలు ఏమి ఆతిథ్యం అండి వారిది! ఎంత గొప్ప ఆతిథ్యం అండి! ఆలోచన చేయండి. Yeah, beloved, let's think of this wonderful, great hospitality for 3 months required. It did things that 276 people for the 3 months. అక్కడేమో అబ్రహాము జీవితంలో 3కి ఆతిథ్యం ఇవ్వడానికి 3 త్వరపడ్డారు. There, to give the 3 hospitality to the 3 people hasted. ఇక్కడేమో ఒక్కడే పొప్పులి 3 దినాలు 276 మందికి ఆతిథ్యం ఇచ్చాడు. Publius, only one man gave hospitality to the 276 people. అతని సమర్పణ చూచిన వారు, అతని ద్వారా మేలు పొందిన వారందరూ కలిసి 3 నెలలకు సరిపోయినటువంటి సరకులను వాడలో ఉంచారు. And after that they gave 3 months needed necessaries to them. ఎప్పుడైనా మీ స్నేహితులు గాని, మీ మేలు కోరిన వారు గాని, మీ పట్ల ఉపకారం చేసిన వారి ఎడల గాని మీరు ఎప్పుడైనా ఇలాగ ఆతిథ్యం చేశారా? 1 రోజా, 3 రోజుల, 3 నెలల? Have you ever gave hospitality to the people who did good things for you, at least for a week or a month or at least days we can think of? సహజంగా మనం ఎలాంటి వాళ్ళం అంటే అందరూ మనకే చెయ్యాలి, అందరూ మనకే ఆతిథ్యం ఇవ్వాలి, కానీ మనం మాత్రం ఎవరికి ఇచ్చే వారంగా ఉండం. అదే కదండి మనం నేర్చుకునే పాఠం.
So we are always receivers. We expect many should give hospitality to us. That's what we are learning. ఈ సమయం ఈ సమయం ప్రస్తుతం ఉన్న ఈ సమయం అనేక మంది మన ఆతిథ్యముల కొరకు ఎదురు చూచేవారు ఉన్నారు. ఇదొక గొప్ప ఆపర్చునిటీ, అవకాశం. మీరు సద్వినియోగం చేసుకునండి, ఆతిథ్యం ఇవ్వండి. మీరు పేదవారికి బీదవారికి చేశారా? నాకు చేసినట్లే అన్నాడు ఆయన. This is a great time we are in to give the hospitality to the many strangers, many people. If we give to the strangers of people, the Lord is telling, if you give it to them, it is given to me. ప్రియులారా, గిన్నెడు చన్నీళ్ళిస్తేనే ప్రతిఫలము ఇవ్వక మానని దేవుడు మన దేవుడు. నిజమా కాదా? Yes or no? The Lord is so faithful. If we give at least a glass of cold water, the Lord is ready to reward. అందుకే మన వాళ్ళు ఏమంటున్నారంటే, గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే బాగుంటది అన్న. బైబిల్లో చెప్పింది గిన్నెడు చన్నీళ్ళే, కానీ నేను వేడి వేడి టీ కాఫీ ఇస్తానన్నా, దానికంటే ఇది గొప్పది కదా అని టీ కాఫీ మంచినీళ్ళతో సరిపెట్టి పంపించే వాళ్ళు ఉన్నారు. Many of our believers are so clever that Bible says only the glass of cold water, but I'm giving a glass of hot milk, hot tea or coffee, so that is much more than the cold water. So in that way people are even convinced. అన్నా బ్రదర్, ఏమనుకోకండి బ్రదర్, బైబిల్లో చెప్పింది గిన్నెడు చన్నీళ్ళే, కానీ నేను ఇచ్చేది మాత్రం వేడి వేడి కాఫీ, వేడి వేడి టీ అన్నా. దానికంటే ఎంత గొప్పదన్నా, ప్రేమతో స్వీకరించన్నా అనేవాళ్ళు ఉన్నారు నేటి దినాలలో. So these days we see very clever believers saying that they're doing great things by giving a hot cup of coffee or a tea. మన ఒక చోట ఒక విషయాన్ని మీకు ప్రేమతో చెప్పాలని చూస్తున్నా, ఒక మాట. I would like to mention another thought. ఒక ఇంటికి ఆహ్వానించారు. One family welcomed me. అది వాళ్ళ సమస్యను తీర్చడానికే పిలిచారు. And they called me to resolve the issue. అక్కడికి పిలిచినప్పుడు మాకు ఆతిథ్యం వేయడంలో అక్కడున్న టీపాయి నిండా, అది 4 గంటలు అనుకోండి, 5 గంటలు, టీపాయి నిండా పలహారాలు. నిజంగా ఎన్ని రకాల పలహారాలు పెట్టారో చెప్పడానికే వీలు పడదు. And the table, when they called us, maybe around 5 o'clock, many kind of snacks, many kinds of fruits, things are arranged on the table. నిజానికి నేను చెప్పాలంటే 10 to 15 ఐటమ్స్ ఉంటాయండి. అవి maybe 10 to 15 different items, eatables are there. మాట్లాడుతున్నాము, అన్న తినండి అన్న, తినండి అన్న అని తీసుకొచ్చి పెట్టి వెంటనే వెళ్ళి టీ తీసుకొచ్చేసారు. ఇప్పుడు చెప్పండి, ఇవి తినాలా, టీ తాగాలా? And by saying, Anna, brother, eat this, and immediately they went and brought the tea. So now you tell me, I should take the tea or eat these snacks, 10, 15 snacks. ఇవి తింటూ కూర్చుంటే టీ ఏమో చల్లబడిపోద్ది, చల్లబడిపోయిన తర్వాత టీ తాగడం కష్టం, టీ తాగిన తర్వాత ఇవి తినడం అంటే మరి కష్టం. And if I take the tea, I can't eat the snacks. Suppose if I eat the snacks, the tea will be cold. ఇలాంటి తెలివైన వాళ్ళు లేరా అండి? అంటే ఇన్ని పదార్థాలు ఇన్ని పెట్టారు అనిపించుకోవడమే గాని వారు తింటారా లేదా, అంత తిన్న తర్వాత టీ తీసుకురావచ్చు కదా. నో 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 అంటే వెంటనే టీ తీసుకొచ్చేస్తే ఎట్లా, ఏం చెయ్యాలి ఇలాంటి వాళ్ళను? So this can very clever was, what shall we do? ఇది నా ఎక్స్పీరియన్స్ లో జరిగిందండి. ఒక ఊర్లో, ఆ ఊరి పేరు చెప్తే మీకు తెలిసిపోద్దని ఊరి పేరు చెప్పాను. In my experience, so I'm not telling the village name, because if you say the village name, you will tease. కానీ పెట్టడానికి మాత్రం ఎన్నో పదార్థాలు పెట్టారు, కానీ తినడానికి ఒక్కటి కూడా తినకుండానే టీ తీసుకొస్తే ఏం చేయాలి చెప్పండి? So many things for, but immediately the tea. What shall I do? చివరికి ఏం చేయాల్సి వచ్చిందంటే
ఆ టీ తీసుకొని అమ్మ ఇవన్నీ లోపల పెట్టండి, పర్వాలేదులే, ఇంకొకసారి పని చేస్తాయి, మీరు తినండి అని లోపల వాటిని తీసుకెళ్ళిపోమని చెప్పి ఆ టీ కప్పు మాత్రమే ముందు పెట్టుకొని అది మాత్రమే తాగాల్సి వచ్చింది. So I made them to take snacks in, and I took only cup of coffee or tea. ఇది కాదు ఆతిథ్యం అంటే. This is not the hospitality. ఇది కాదు మర్యాద అంటే. So this is not the respect. ఇది కాదు సత్కార్యం అంటే. This is not good act, good thing. ఎలా ఇవ్వాలి? కొర్నేలి వలె ఇవ్వాలి, జైలు అధికారి వలె ఇవ్వాలి, గాయు వలె ఇవ్వాలి, పొప్పులి వలె ఇవ్వాలి, అబ్రహాము వలె ఇవ్వాలి. We need to give like a Cornelius, we need to give like a Publius, we need to give like a Abraham. జైలు అధికారి ఎలా ఇవ్వాలి And అంటే jailer also. ఆతిథ్యము శ్రద్ధగా ఇవ్వాలి, ఆతిథ్యం సణుగు కొనకుండా ఇవ్వాలి, ఆతిథ్యం మరవకుండా ఇవ్వాలి, ఆతిథ్యం స్నేహభావంతో ఇవ్వాలి. We need to give hospitality without forgetting it, without grading it, with much care we need to give. Fourthly, we need to give with friendly, courteously. వర్తమానమైన తర్వాత మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. After completing the message, I want to ask a couple of questions. నేను 3 ప్రశ్నలు అడగాలనుకున్నా. ఒకటి అడగమంటారా వద్దా? Ask 3 questions. Number 1, అడగమంటారా వద్దా? ask or not? అడగమంటే అడుగుతా, వద్దంటే మానేస్తా. ఒకటి, మీరు అసలు ఆతిథ్యం ఇచ్చేవారేనా? ఎస్ ఆర్ నో? Number 1, actually you are people to give hospitality or not? ఓ, కొంతమంది ఆతిథ్యం ఇచ్చేవారేనట, కొంతమంది ఇవ్వరు అని చెప్తున్నారు. రైట్. రెండవ ప్రశ్న, ఆతిథ్యం ఇచ్చేటప్పుడు Second question, లాభాన్ని అపేక్షించి ఆతిథ్యం ఇస్తున్నారా, ఏ లాభం లేకుండా ఆతిథ్యం ఇస్తున్నారా? లాభం giving కోసం hospitality ఇచ్చేవాళ్ళు without ఎంతమంది? expectation or నో. how much you are giving Sorry, మూడవ with ప్రశ్న. expectation giving hospitality? మూడవ ప్రశ్న, బైబిల్ ప్రకారంగా మీరు ఆతిథ్యం ఇస్తున్నారా, question. లేక మిమ్మల్ని ప్రజలు మెచ్చుకోవాలనేటట్టు ఆతిథ్యం ఇస్తున్నారా? Are you giving hospitality to get pleasing please from the people, or giving according to the word of God? ఇప్పుడు బైబిల్ ప్రకారం అంటే మనం ఆతిథ్యం ఎలా ఇవ్వాలి? 4 కారణాలు విన్నాం కదండి. ఒకటి, ఆతిథ్యం According to ఇవ్వడం Bible, మరుపు ఉండకూడదు మనం ఇచ్చేది ఆతిథ్యం అని. రెండవది, సణుగు కొనకుండా ఇవ్వాలి. మూడవది, we need శ్రద్ధగా to give ఇవ్వాలి. hospitality according to the Bible 4 rules. Number 1, without forgetting, and without grudging we need to give, and thirdly we have to give carefully, we have to give hospitality, స్నేహభావముతో ఇవ్వాలి. and fourthly అసలు we ఆతిథ్యం need అంటే to ఏమిటి? give friendly and courteously. ఆతిథ్యం అంటే ఏమిటి? What is the hospitality means? ఆతిథ్యం అంటే ఏంటి? మీరు ఎవరు చెప్తారు? ఆతిథ్యం అంటే ఏంటో మీరు చేయి చూపించండి. ఎవరు చెప్తారు ఆతిథ్యం అంటే ఏమిటి? అబ్రహాం అన్నగారు చెప్తారట, ఆయనకి అడ్మిట్ చేయండి. ఆతిథ్యం అంటే ఏంటన్నా? చెప్పండి అన్న. చదువుకోండి. ఆతిథ్యం అంటే ఏంటి? ఎలా ఇవ్వాలో విన్నాం. అసలు ఆతిథ్యం అంటే ఏంటి? దేవునికి మనం అర్పణగా ఇచ్చేది ఆతిథ్యం. ఎవరన్నా సేవకులు వచ్చినప్పుడు వాళ్ళని ఓకే 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 ఇక మనం ఇవన్నీ అన్న రైట్ మీరు చెప్పింది నాకు బిబ్లికల్ గా చెప్పాలి. నేను ఇప్పుడు దాకా చెప్పిన మాట చెప్పాలి. ఇంకెవరైనా చెప్తారండి ఆతిథ్యం అంటే ఏంటి? చెప్పండి దేవదానం గారు. దేవదానం గారు ఫ్రమ్ కార్గిల్. కార్గల్ అన్న.
రైట్, థ్యాంక్ యూ. నాకు అర్థమైంది. పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుటే ఆతిథ్యం అన్నాడండి. భోజనం పెట్టడం, నీళ్ళు ఇయటం కాదు. ఏ అవసరతైనా వారు ఏ అక్కర కలిగి ఉన్నారో, ఏ అవసరతలో ఉన్నారో వారికి ఆతిథ్యం వేయడం. బ్రదర్, మీరు ఇప్పుడు చెప్పండి. In giving or meet the needs of the saints is hospitality. పరిశుద్ధుల అవసరతలలో మనం పాలు పుచ్చుకోవాలి. అసలు ఎప్పుడైనా పరిశుద్ధుల అవసరతల్లో మనం పాలు పుచ్చుకునే వారంగా ఉన్నామా? Do we take part in the meeting the needs of the saints at any point of ఇవాళ time? చాలా మంది ఇంత చేసి అంత చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అసలు ఆ అనాగరికుడు 3 రోజులు 276 మందికి ఆతిథ్యం ఇచ్చి 3 నెలలకు సరిపోయినవి ఇచ్చారంటే ఎంత గొప్పగా చెప్పుకోవాలి. ఏనాడన్నా ఒక నెల గ్రాసం దేవుని సేవకులకు గాని, అక్కర్లో ఉన్న వారికి గాని, ఇబ్బందిలో ఉన్న వారికి గాని ఎప్పుడన్నా మనం సహాయం చేశామా? The Publius gave 3 months, but at least are we giving at 1 month provisions to the servants? ఆలోచన చేయండి. ఆతిథ్యము ఇచ్చాడు అబ్రహాం, వాగ్దాన వారసుని పొందాడు అబ్రహాం. He gave hospitality to Abraham and received a promised son. ఒకటే నేను చెప్పాలనుకున్నాను, ఇస్తే పొందుతాం, ఇవ్వకపోతే పొందలేం. If you give, God will reward it. If you are not giving, you won't be able to get from the Lord. ఇచ్చిన ప్రతి వారు పొందుతారు సుమాండి. Whoever is giving unto the Lord, they will be rewarded. చెప్పండి, మనం ఇద్దాం. ఎలా ఇవ్వాలో విన్నాం. నేను వీలైతే నెక్స్ట్ వీక్ లో ఇదే వర్తమానాన్ని మిమ్మల్ని అడుగుతా. మీరు నాకు అందరూ స్పష్టంగా ప్రతి విషయాన్ని, ఇప్పుడు చెప్పిన ప్రతి సంగతిని మీరు నాకు చెప్పాలి. Hope in God willing we shall continue this message, and all these points I will ask in the next meeting. You should all tell all these points very clearly. నెక్స్ట్ వీక్ చెప్తారండి? ప్రసంగం చెప్తారా? చెప్పిన వర్తమానం పాటించి చెప్తారా? Will you tell the message or tell these points after following it? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభు తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు కదా, మరి మనం ఆయనకి ఏమిద్దాం, ఎంత ఇద్దాం, ఎలా ఇద్దాం, ఏ హృదయంతో ఇద్దాం, ఇవి ఆలోచన చేసి చేయవలసిన అవసరత ఎంతైనా ఉందని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తున్నాను. God gave his only son to all of us. How much we have to give back to the Lord? Let's think over it. Let's ponder over this. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. Let's bow down and look Lord. మహాగణుడవైన మా దేవా, మీకు స్తోత్రములు. Glorious and honorable Lord, we praise you. Thank you. అబ్రహాము జీవితంలో ఆయన ఆతిథ్యం ఇచ్చుటకు త్వరపడిన వాడనే సత్యాన్ని మేము గుర్తించాం. Lord, we notice that Abraham was eager. He ran, he hasted to give the hospitality. మేము కూడా అబ్రహాము వలె ఆతిథ్యం ఇచ్చుటకు త్వరపడి ఇప్పుడున్న అవసరతలో పాలు పంపులు పొంది మిమ్మను ఘనపరచే వారంగా మమ్మను సిద్ధపరచండి. Lord, prepare us to give hospitality in a way Abraham gave to you, Lord. మా ముందుకు తెచ్చిన ఎంతో మంది గొప్ప భక్తులను బట్టి కూడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. Lord, thank for remaining all the great God, their hospitality as a lesson to us. మేము కూడా రేపు మీ దగ్గర బహుమానం పొందుకోగలుగునట్లు ఆతిథ్యం ఇచ్చేవారుగా, శ్రద్ధతో ఇచ్చేవారిగా, స్నేహభావంతో ఇచ్చేవారుగా మమ్మను మీరు సిద్ధపరచమని కోరుచు, Lord, help us to give hospitality
according to your word, without grudging, remembering the same with much care and with friendly courtesy. Lord, help all of us to hospitality in this manner. యేసుక్రీస్తు నామమున వేడుకొనుచు ఉన్నాము తండ్రి. In Jesus Christ, most we pray. ఆమేన్. Amen.